సిద్ధం అనే ప్రోగ్రామ్ పెడతాం. ఆ సిద్ధం అనే ఉద్దేశం ఏంటి అసలు? సిద్ధం అనే ఉద్దేశం ఏంటుంది? రాబోయే 2 నెలల్లో ఎలక్షన్ ఉంది. దానికి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున సిద్ధంగా మేము ఎలక్షన్ సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్షాలు మీరు సిద్ధంగా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిద్ధం స్టార్ట్ చేశాడు. ఇంక సిద్ధం అంటే ఇంకేంటి? 2 నెలల్లో సిద్ధం అనే కార్యక్రమం ఈరోజు స్టార్ట్ అయిందంటే కారణం 2 నెలల్లో ఏప్రిల్ ఎలక్షన్ ఉంది. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. 175 మందిని క్యాండిడేట్లు ప్రకటించాం. 5వ విడత జాబితా కూడా రేపు ఎల్లుండి విడుదల చేస్తాం. మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా లేదని ఈ సభ ద్వారా ప్రతిపక్షాలకి జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తాడు. అంటే మరి ఈసారి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కదా, జగన్ గారికి భయపడుతున్నారంట కదా? దేనికి భయపడతాడు జగన్? నేను ఒక్కనే ఉన్నాను, వాళ్ళిద్దరు కలిసి వస్తున్నారు. దేనికి భయపడతాడు జగన్? 2014లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, బీజేపీ ఉన్నాడు. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి 1.5 ఓటు శాతంతో ఓడిపోయారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది, వైసీపీ పోటీ చేసింది. అప్పుడే 1.5 శాతంతో మేము ఓడిపోయాం వైసీపీ. 2019కి వచ్చేసరికి 151 సీట్లు వచ్చాయి. ఈ రోజు నన్ను చూసారు, పేపర్లు మీరు చూసుంటారు. చంద్రబాబు నాయుడు 2 సీట్లు ప్రకటిస్తే జనసేన 2 సీట్లు ప్రకటిస్తుంది. వాళ్ళు సీట్లు పంచుకోవడానికే తన్నుకుంటారు. ఇంకా జగన్ నేటి ఓడిస్తారు. వాళ్ళు జగన్ ఓడించే సత్తా వాళ్ళకి లేదు. ఎందుకు లేదు? మండపేటలో 2 చోట్ల చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. వెంటనే జనసేన సైనికులు ఏంటన్నారు? వాళ్ళు సీట్లు ప్రకటించడం ఏంటి? మరి మన పరిస్థితి ఏంటంటే చంద్రబాబు వెంటనే పవన్ కళ్యాణ్ వెంటనే 2 సీట్లు ప్రకటించారు. వాళ్ళు సీట్లు పంచుకోవడానికే గుద్దులు ఆడుకుంటారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎందుకు వాళ్ళు ఏ విధంగా వాడించగలరు? ముందు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముందు ఆయన సీట్ ఆయన గెలమను, తర్వాత జగన్మోహన్ రెడ్డి నోటించాడు. వైసీపీ నాయకుల్ని రోడ్డు మీద ఎవడ తన్నోడు? ఎవడ ఎప్పుడు తన్నాడు? ఎప్పుడు తన్నుతాడు? ఎవడాడా? ఈసారి ఎలక్షన్ అయిపోతే పవన్ కళ్యాణ్ గుండెగించేస్తాం రోడ్డు మీద. వైసీపీ నాయకులు తన్నం కాదు, పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ పట్టాడు అనంతపురంలో గుండెగించాడు. ఈసారి వైసీపీ కార్యకర్తలు గుండెగించేస్తారు. అర్థమైందా? లోకేష్ రెడ్డి చెప్పు. దేనికి రాస్తాడు? వాళ్ళ అవినీతి తెలీదా? ఎవరు అవినీతి చేశారనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 2014 నుంచి 2019 వరకు పథకాలు ఏ విధంగా అందాయి, 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈరోజు పథకాలు ఏ విధంగా ఉంటాయో మీకు కూడా తెలుసు కదా. ఇంకా అవినీతి ఎలా జరుగుతుంది? డీబీటీ ద్వారా ఆయన డైరెక్ట్ బటన్ ప్రెస్ చేస్తే అకౌంట్లోకి వెళ్తాయి డబ్బులు. అవినీతి ఏ విధంగా జరుగుతుంది? ఏ విధంగా అవినీతి జరుగుతుంది? వాళ్ళ టైంలో లాగా జన్మభూమి కమిటీలు మాకు లేవు. వైసీపీ ప్రభుత్వంలోనే ఒక వాలంటీర్ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి పేదవాడికి కూడా ప్రతి పథకం డీబీటీ ద్వారా అందాలని జగన్మోహన్ రెడ్డి ఉద్దేశంతో ప్రతి పథకం కూడా డైరెక్ట్గా డీబీటీ ద్వారా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వెళ్తాయి. ఇంకా అవినీతి అనేది ఏ విధంగా జరుగుతుంది? వాళ్ళు మాట్లాడడానికి ఏదో పబ్బం గడుపుకోవడానికి మాట్లాడతాం తప్పించి అవినీతి అనేది జరగలేదు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట ఇచ్చాడో 3000 పెన్షన్ చేస్తానని ఈ రోజు 3000 మాట ప్రకారం పెన్షన్ చేశాడు. 4 విడతలుగా డ్వాక్రా రుణమాఫీ చేశాడు. 4 విడతలుగా 18,750 ఆడవాళ్ళకి డబ్బులు వేశాడు. చెప్పిన మాట చెప్పిన ప్రకారం వేసిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. చెప్పిన ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చిన చెప్పిన ఒక మాటను కూడా నెరవేర్చిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. మీ ఇంటికి మీకు బంగారం తెస్తానంటే ఇచ్చాడేటే, ఇంటికో ఉద్యోగం ఇచ్చాడు ఇచ్చాడేటే. ఏవాళ్ళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే 1,30,000 సచివాలయ పర్మనెంట్ ఉద్యోగాలు తీసుకొచ్చిన ఘనత ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి. 10 లక్షల వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి. మరి అంటే జగన్ గారు అన్న వైనాట్ 175 అన్నారు. వైనాట్ 175 పవన్ కళ్యాణ్ సీట్కి వెళ్ళడం కోసం, చంద్రబాబు నాయుడు సీట్కి వెళ్ళడం కోసం మాత్రమే వాళ్ళు పోటీ చేయాలా. మిగతా సీట్లన్నీ ఆల్రెడీ వైసీపీ గెలుస్తుంది. 1 ఖచ్చితంగా గెలుస్తారు.